హాయ్ హలో వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్. ఈరోజు మనం చూద్దాం పన్నీర్ టమాటో రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్ అండ్ టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కొన్ని పోపు దినుసులు అండ్ కరివేపాకు, సరిపడా పసుపు అండ్ అల్లం పేస్ట్, ధనియాల పొడి అండ్ గరం మసాలా, మిక్స్డ్ మసాలా, తగినంత కారం అండ్ ఉప్పు. తయారు చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి అండ్ టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఆయిల్ హీట్ ఎక్కాక మిక్స్డ్ పోపు దినుసులు వేస్తున్నాను. నేను జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాం. అండ్ దెన్ కరివేపాకు యాడ్ చేద్దాం. కలిపి మూసేసి కాసేపు మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్. చూడండి ఎలా మగ్గాయో. దీనిలో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. మిక్స్ చేసుకుందాం. అండ్ మనం ఉల్లిపాయలు మగ్గేలోపు పన్నీర్ని కట్ చేసుకుందామండి. నేను ఈ షేప్లో కట్ చేశాను. అల్లం పేస్ట్ ఉడికిపోయిందండి. అండ్ నెక్స్ట్ సరిపడా పసుపు మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేద్దామండి. టమాటో యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేద్దాం అండ్ కలిపి ఒక 5 మినిట్స్ అట్లా మగ్గిద్దామండి. చూడండి టమాటాలు మగ్గిపోయి ఎలా ఆయిల్ పైకి వస్తుందో. అండ్ దీనిలో ఇప్పుడు సరిపడా కారం అండ్ ధనియాల పొడి అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పన్నీర్ యాడ్ చేద్దాము. లేదండి దీన్ని మిక్స్ చేసుకుని తర్వాత పన్నీర్ యాడ్ చేద్దాం. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ జస్ట్. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా అది యాడ్ చేసి జస్ట్ 3 మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసుకున్నాం. చూడండి బాయిల్ అవుతుంటే ఎలా ఉందో. కొంచెం ఆయిల్ పైకి రాగానే ఆఫ్ చేసుకున్నాం అండ్ సర్వ్ చేసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ అండ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.